వెలుగొండ కృష్ణా గోదావరి నీళ్ళు తెస్తా, ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా, పోలవరం బనకచెర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతాయని చెప్తా ఉన్నారు. అయితే ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అటు కృష్ణా నుంచి ఇటు గోదావరి నుంచి నీళ్లు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారట. ఓ వార్త కథనం వచ్చింది. అయితే ఏదైతే ఉందో కృష్ణా గోదావరి నీళ్ళలో బనకచెర్లని మనం మాట్లాడుతున్నామో ఈ రెండు వైపుల నుంచి వాటర్ వస్తాయి. ఏది ఎటు నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి వాళ్ళు రెండు వైపుల నుంచి వాటర్ వాడుకొని మాకు ఇదే వాడుకున్నామని చెప్తారు. కాబట్టి అనేక సమస్యలు భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుతూ ఉంది, తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నారు, అలాగే ప్రభుత్వం కోరుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నివేదిక ఇస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే నిద్రలేచి వారు కూడా కొట్లాడడం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంతే కదా. అయితే ఈ విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఆ పోలవరం బనకచెర్లతో ప్రకాశం జిల్లా అంటే పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నాం, బనకచెర్ల కట్టే ప్రాజెక్టులతోని ఆ ప్రకాశం జిల్లా మొత్తం కూడా సస్యామలం అవుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తండని మీరు అడిగితేనే నేను ఫౌండేషన్ వేశాను. మధ్యలో గత ముఖ్యమంత్రి వెలుగొండ పూర్తి చేసినట్టు నీళ్ళు ఇచ్చినట్టు మభ్య పెట్టాడు. వాస్తవానికి కూడా అక్కడ గేట్ లేకుండా కూడా గేట్ పెట్టి ఆర్టిఫిషియల్ గేట్ పెట్టి ఒక్కరోజే వాటర్ వచ్చినాయి, ఆర్టిఫిషియల్ గేట్ పెట్టి వాటర్ ఇచ్చినట్టు. కానీ ఏం అద్భుతంగా జగన్ తెలివితేటలే. అంతే ఒక్కరోజు శంకుస్థాపన అంతా ఏమంటారు, శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసినట్టు చేసి వాటర్ ఇచ్చినాడు. ఏదేమైనా కూడా ప్రజలు ఇప్పటికైనా కూడా ఎవరు మంచి ఎవరు చెడని తెలుసుకొని ముందుకు పోవాలని కోరుతాను. అట్లా లేకపోతే ఈ బటన్ ముఖ్యమంత్రులు వస్తారు, ఆ ఎక్కడో బటన్ నొక్కుతారు, నొక్కినట్టుగా చెప్తా ఉంటారు. కాబట్టి మీరు ఇబ్బంది పడడం తప్ప ఇంకోటి ఉంటుంది ఇక్కడ. అంతే కదా. వాస్తవానికి విజన్ చూడండి చంద్రబాబు నాయుడు గారిది, నీళ్లు నిధులపైన కొట్లాడుతాడు. అంటే దాన్ని ఏమంటారు, ఊహల పల్లెకి ఎక్కిత్తలేడు. ఊహల పల్లెకి ఎక్కేయకుండా నీళ్లు నిధులపైనే కొట్లాడుతున్నాడు, ఒక విజన్కి వెళ్తున్నాడు.